సార్ మీరంతా? మీకేం కావాలి? హలో మిస్టర్ సింహాచలం, మమ్మల్ని చూసి భయపడకండి, మీకు సాయం చేయడానికి వచ్చాం. నా పేరు బిళహర్ జేమ్స్. నా పేరు డింగ్ కాంగ్. జడ, నా పేరు బిర్లా. ఒక వ్యాపారి మూలంగా ఆశ్చర్యపరిచే ఈ పేపర్ న్యూస్ చూసి ఎంతో దూరం ప్రయాణం చేసి నీకోసం వచ్చాం. దేనికి? నీకు వజ్రం కావాలి, మాకు నువ్వు కావాలి. నేనా? ఏంటి మీరు అనేది? ఎస్, ఇక్కడికి దక్షిణాన ఉన్న మా ఊరు పేరు జయశంకరపురం. మా పూర్వీకుల నుంచి కాపాడుకొస్తున్న టెక్సస్ ముల్లంగి అనే వజ్రం మా ఊళ్ళోనూ వస్తుంది. అమ్మవారి మెళ్ళలో కూడా అదే వజ్రం సార్. సార్ అదే వజ్రం సార్. నమస్కారం సార్. నాకు అనాథ పిల్లలు 4 ఉన్నారు సార్. వాళ్ళని కాపాడాలి సార్. తప్పకుండా నీకు ఇస్తాం. ఇచ్చింది సార్. కానీ నువ్వు కూడా మాకు సాయం చేయాలి. ఏం సార్? ముందు దీన్ని చూడు. ఏం సార్ అచ్చం నాలాగే ఉన్నాడు? ఇతని పేరు సింహం. సింహం? ఓ గొప్ప మెరుపు వీరుడు. కలర్ కనకయ్య అనే ఓ పెద్ద రౌడీకి తను దొరికిపోయిన కథ చెప్పనా? కదిలేవంటే కాల్ చేస్తా. లాక్కయ్యావా? సింహం ఇంచు కదిలిలా కాల్చి కూల్ చేస్తాడు కలర్ కనకయ్య. బాస్ వాడిని ప్రాణాలతో పట్టుకోవడానికి ట్రై చేయండి బాస్. తుపాకీ కాల్చడంలో వాడు మెరుపు వీరుడు. అవును బాస్, ఫస్ట్ వాడిని లేపారేసి తర్వాత డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి బిల్డప్ డైలాగ్ మాట్లాడుకుందాం బాస్. అంతేనంటావా? సింహం, నిన్ను చంపిన పుణ్యం నాకు దక్కిందిరా. బాస్, మన పిస్టల్ ప్రభు. అవునరా, మన పిస్టల్ ప్రభు. కట్టిప్రా. పోండ్రా రే శాతకాని సేవటల్లారా. చుట్టు పొడుగా ఉందని సింహం అవుతారా? మీరంతా హాలీవుడ్ రేంజ్ కి పెద్ద విలన్స్ ఎప్పటికవుతారా? నా మాటిని పిల్లలన్నా బాగా చదివించి జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచండ్రా. అధర్మం ఎక్కువైతే ధర్మం ధర్మంగా శిక్షిస్తుంది. బాగా గమనించావా? ఏది? సింహం తన నీడ కంటే వేగంగా షూట్ చేసి ఉంటాడు చూడు. సింహం ఓ పెద్ద విప్లవకారుడు కూడా. తను దేశదిమ్మరి. అన్యాయం జరిగినప్పుడల్లా తనొచ్చి అడ్డుపడతాడు అనేటువంటి మిత్, ఓ నమ్మకం మా ఊరు ప్రజలకుంది. గత 4-5 ఏళ్లుగా తను ఏమైపోయాడో తెలియట్లేదు. దాంతో దుర్మార్గులకి ధైర్యం పెరిగింది. సింహాచలం, నువ్వు అచ్చం మా సింహంలాగే ఉన్నావు. అందుకని నువ్వు మా ఊరు వచ్చి సింహంలా నటిస్తే మా సమస్య తీరుతుంది. ఏంటి మీరు అనేది? నువ్వు సింహంలాగా వచ్చి గర్జించావనుకో, ఇక మా వాళ్ళు ఉత్సాహంతో ఒకటవుతారు. వాళ్ళ మనసులో ఉన్న ధైర్యాన్ని బయటకు తెచ్చి మా సమస్యను తీర్చేయి. నువ్వు కోరుకున్న వచ్చిన దక్కుతుంది. ఆలోగా ఎవరైనా వచ్చి? ఆలోగా ఎవడో నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి రాడలేవయ్యా. ఇన్ని మైళ్ళ దూరం దాటి వ్యాపారులు ఇక్కడికి రావడమే అపురూపం. ఏంటి ఆలోచిస్తున్నావు? మీరు ఏమనుకోనంటే నేను ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పనా? రే సింహాచలం, ఓనర్ గారి సిగార్ లైటర్ ఇది నీ రూమ్ లోకి ఎలా వచ్చిందిరా? వెంటనే ఓనర్ గారితో చెప్పి నేను ఉద్యోగం నుంచి తీయించి పారేస్తాను చూడు. వద్దన్నా, ఆశపడి తెలియక తీశానన్నా. ఇంత కాస్ట్లీ ఐటమ్ పట్టుకు నువ్వు కొట్టేస్తే నేను వదిలేస్తానా? ఏంటి బెదిరిస్తున్నావా? అన్న తెలియక తీశారన్నా, ఈ ఒక్కసారి నన్ను క్షమించన్నా. గమనించారుగా ఏంటది? నా నీడ కన్నా స్పీడ్ గా నేను వాడి కాళ్ళ మీద పడలా. ఈ ఒక్కసారి నన్ను క్షమించన్నా. సింహం గొప్ప విప్లవకారుడు అంటున్నారు. నేను ఒక ఆర్డినరీ డమ్మీని, భయపడే స్వభావం గలవాణ్ణి. దీపావళికి పిల్లల తుపాకీ కూడా పేల్చింది లేదు. ఇలా చూడు, ఎన్నాళ్ళు నువ్వు అందరి కాళ్ళ మీద పట్టడం నీ కులవృత్తి అయితే అయి ఉండొచ్చు. ఇవి ఆడించేది మానే.
మాకు కావాల్సిందల్లా నీ రియల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఇరుక్కున్నా వజ్రము కావాలి, ప్రయత్నిస్తా. కొంచెం క్రాఫింగ్ మార్చేసి డ్రెస్సు మారిస్తే నువ్వు ఒరిజినల్ సింహానివే. ఎట్టన్నాడు? అచ్చం మన సింహంలాగానే ఉన్నాడు. ఓయ్ చాలా ఆపు. ఇక్కడే నువ్వు 50% పాస్ అయ్యావయ్యా. వెళ్ళిన వెంటనే నువ్వు మార్షల్ అవ్వాలి. మార్షల్ అంటే ఊరికి నాయకుడా? అవును, బెదరకు. నీకు మేము చెప్పింది నువ్వు మా జనానికి చెప్తే చాలు. ఇనపకోట అని ఒక ఏరియా ఉంది. అక్కడున్న దుర్మార్గులు చుట్టూ ఉన్న ఆరోళ్ళ జనాల్ని బానిసలను చేసుకున్నారు. వాళ్ళని గెలవటానికి నువ్వు మా ఊరు జనాల్ని రెచ్చగొట్టాలి. అదే నీ అసైన్మెంట్. చూడమ్మా, నీ చేతికిచ్చిన తుపాకీ డమ్మీ తుపాకీ. నువ్వు షూట్ చేసినట్టు యాక్ట్ చేస్తే చాలు, షార్ట్ నుంచి మేమే షూట్ చేస్తాం. ఓకే సింహం, వెళ్దామా? సింహం సింహం వచ్చాడు. సింహమా? ఓయ్ నిన్న ఏంటోంది? సింహం వచ్చేసాడు. సింహం వచ్చేసాడు. సింహం సింహం మహావీరుడు సింహం, మన వీరుడు సింహం. అయ్యా, నా రాజసింహమా, ఎలా ఉన్నావయ్యా? రావయ్యా సింహం, నువ్వు లేకపోయేటప్పటికి ఊరు వల్లకాడుగా మారి. ఈవిడ గంగానమ్మ, డింకాంగకి అమ్మ. అమ్మా అమ్మా. వీరు పరమేశం గారు, మాజీ మార్షల్. మార్షల్ మార్షల్ తెలుసు. ఇన్ని సహాయాల్ని వదిలేసి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇక్కడి మా కష్టాలన్నీ ఇప్పటికి తెలుసుకున్నావా? ఏడవకండమ్మా, ఎవరు దిగులు పడకండి. ఇప్పుడు మీ ముందున్నది సింహం కాదు, ఆ? మొర్రట్టు సింహం. అయ్యా అయ్యా, మన కులదైవ విగ్రహానికి మీ చేతితో పూలదండ వేసాకే ఊళ్ళోకి వెళ్ళాలయ్యా. కరెక్ట్, మన క్లింట్ ఈస్ట్వుడ్ ఆవిష్కరించిన జయశంకర్ శిలా విగ్రహం నీకు తెలుసు కదా. దండే కదా, వేసేద్దాం. నీ స్టైల్లో వెయ్యి. వెయ్యి వెయ్యి. ఏముంది, నిచ్చినిస్తే ఎక్కి వేసేస్తా. ఇక్కడి నుంచే వెయ్యాలి, అదే సింహం స్టైల్. ఆ సింహం పెద్ద రింగ్ మాస్టర్ లా ఉన్నాడే. ఇలాంటి పనుల్లోనే వీరత్వం చూపించేది. ఇరుక్కును, సమర్థించుకో. చుట్ట వెలిగించండి సింహం ఏ పని చేయడు. ఇదొకట. నా గొంతు బాగలేదు, అందుకే ఆ నోట్లో పడేసా. మన సింహం స్టైలే స్టైల్. మన నాయకుడు ఏం చెప్పాడు? అర్థం కాలా? తుపాకీ కాల్చే వీరుడికి వెనక కూడా కళ్ళుండాలి అన్నాడు. ఆ కళ్ళని గౌరవించాలనే ఆ మాలని వీపుకేసా. వీపుకు మాల వేసిన కొత్త సింహం. మొత్తానికి మనవాడు బాగానే లేకొస్తున్నాడు. ఫోన్లే పర్లేదు, స్టేజ్ ఫీర్ లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మన భజన కోవిల్ వీధిలో బుర్రల బద్దలు కొట్టే పోటీ జరుగుతోంది. కుండలు బద్దలు కొట్టే పోటీ విన్నాను, ఇదేంటి బుర్రలు బద్దలు కొట్టే పోటీ? ఎనపకోటోళ్ళ కాలక్షేపం కోసం మా వాళ్ళలో ఒక తలకిందులుగా ఎలాడదీసి ఎలాడదీసి వాళ్ళ వాడు కళ్ళ గంతలు కట్టుకుని కుండకు బదులుగా తల్లకిందులుగా ఎలాడే మనాడు బుర్ర బద్దలు కొడతాడు. ఓకే, సింహం సామాన్యుడు కాదమ్మా,
తన నీడ కన్నా వేగంగా కాలుస్తాడు. ఇప్పుడు చూడు. అమ్మని టైమింగ్ మిస్ చేశాడు. ఎన్నాళ్ళు నీడ కన్నా స్పీడ్ గా షూట్ చేసిన సింహం ఇప్పుడు తోటా కన్నా స్పీడ్ గా షూట్ చేస్తున్నారు. తను తుపాకీ లోపల పెట్టాకే తోటా పోతుంది అంటే మన సింహం ఎంత స్పీడ్ చూడండి. తోటా కన్నా స్పీడ్ గా షూట్ చేసే సింహం, తోటా కన్నా స్పీడ్ గా షూట్ చేసే సింహం. సింహం సింహమే. రేయ్! పోయి చెప్పు, ఈ సింహం కాదు మొరటు సింహం ఇనుప కోట మీద కాలెత్తి ఉచ్చపోసే రోజు ఎంతో దూరంలో లేదని వెళ్ళి చెప్పు. పోరా. ఇనుప కోట మీద ఉచ్చపోయే సింహం, ఇనుప కోట మీద ఉచ్చపోయే సింహం. అర్థమైన దానికి వర్ధిల్లాలంటున్నావు. నువ్వేగా మొదలెట్టు. సింహం ఇన్ని మనమే కాపాడాలా? ఈసారి కరెక్ట్ గా కాల్చాలి. అందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఈ తాన్ని షూట్ చేయబోతున్నాను. ఇంకా నయం ఎప్పటికైనా చెప్పేడ్చావు. ఏంటి అందరూ అలా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నారు? అర్థం కాలా? అన్నం తిని మర్చిపోలేనిది ఆవకాయ కారం, జీవితంలో మర్చిపోలేనిది దెబ్బతిన్న చోట గాయం. శత్రువులు నిన్ను వేలాడదీసి బుర్ర బద్దలు కొట్టిన గాయం నీ ఒంటి మీద ఉంటేనే అది చూసినప్పుడల్లా నీ గుండెల్లో అగ్ని జ్వాల రగిలిపోతుంది. అందుకే ఈ ట్రీట్మెంట్. వాట్ మార్షల్? సైకాలజీలో సింహం మాస్టర్ అయ్యాడు. సైకాలజీ మాస్టర్ సింహం, సైకాలజీ మాస్టర్ సింహం. సింహం, ఇది నా కూతురు పాయి, డాక్టర్. ఊళ్ళో అందరికీ పురుళ్ళు పోస్తుంది. హలో హలో. సింహం, వచ్చినప్పటి నుంచి చాలా పనులు చేసి అలసిపోయావు. చాలు, మార్షల్ రూమ్కి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను షూ సర్చ్ చేసుకొని వస్తాను. పగిలింది వాడి బుర్ర మాత్రమే కాదు. మార్షల్ రూమ్ ఇక మీద ఈ ఊరికి నేనే షరీఫ్. నువ్వు సీపోసే నిరూపించావయ్యా. సీపోసి అంటే సింహాలు పొగిడే సింహం అని అర్థం. అవును కదూ. ఇప్పుడు మనం బానిసలమా? ఖచ్చితంగా కాదు. మనం ఏకమై గొంతు తరిస్తేనే నల్లతాచు గొంతు పిసికి అంతం చేయగలుగుతాం. వాడికి వ్యతిరేకంగా ఉద్యమంగా మారుదాం. ఇందుకు నా ప్రాణం ధారపోస్తాను. ప్రమాణం చేస్తున్నాం. మనం మొత్తం ఎంతమంది ఉన్నాం? 5 కానీ 6 చేతులు ఉన్నాయి. తెలుగు వీరలేవరా, ఈ ఉద్యమంలో నేను చేరతానే. ప్లీజ్. చీమలు సైతం దూరలేని చోట కూడా ఈ ఇనప కోట చిరుత మెల్లగా మెల్లమెల్లగా దొరిపోతాడు. స్వయంగా సంపాదించి ఇనప కోట గొంతు నొక్కేద్దామనా? మా అందరి గొంతులు కూడా ఇనపవేరా. చిన్న బాస్, ఉరితాడు రెడీ. మీ అందరి గొంతులు మోగబోతున్నాయి. మొదలెడదామా? చిన్న బాస్. అయ్యో పాపం, మంట నార్పేస్తే మరిగే నీరు అదే చల్లారుతుంది. ఇక ఇప్పుడు 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 మీరు అలా స్వయంగా సంపాదిస్తారు. నాకు కావలసింది మీ అంతం కాదు, చిట్ట చివరి దాకా మీరు మా ఇనప కోటకు బానిసలుగా ఉండాలన్నది. అదే మా మహావీరుడు నల్లతాచు నాయకత్వానికి గౌరవం. సెల్యూట్ సార్. ఏమైంది బాస్, మేము మోసపోయాం బాస్. ఇనప కోటకి చెందిన వాళ్ళని మీరు చెప్పినా మానభంగం చేశారా? లేదు బాస్, మేము ఒకటి చేతిలో ఓడిపోయాం. తప్పు కదా, మోసపోయామంటే అర్థం వేరు కదా. ట్రెడిషనల్ డైలాగ్ మార్చకూడదు కదా.
ఎవరి చేతిలో ఓడిపోయారు? సింహం చేతిలో సింహం వచ్చాడా?